శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో సింహరాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి 6వ స్థాన సంచారం, దాంతోపాటు కుజుడు కూడా అదే స్థానంలో సంచరించడం వల్ల జాతకుడి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్, మనోధైర్యం చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. వాళ్ళలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, స్వతంత్ర వృత్తిలో ఉన్న, మీ యొక్క వృత్తిలో డామినేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే మీరే అందరినీ డామినేట్ చేయడం జరుగుతుంటుంది. ఒక అధికార హోదా లాంటిది, ఒక ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక రిటర్న్ టెస్ట్ రాసినా సంపూర్ణ విజయం రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ఎన్నికల్లో మీరు ఈ సమయంలో పాల్గొంటే ఇంచుమించుగా సింహరాశి వారికి ఈ నెల 12వ తారీఖు లోపు కంప్లీట్గా మీకు ఎన్నికల్లో విజయం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. చాలా ధైర్యంగా ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా ఆ పోటీలో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటే, దీంతో పాటుగా శుక్రుడు అక్కడ ఉండడం జరుగుతూ ఉంది. మరి శుక్రుడు అక్కడ కంబస్ట్ అవ్వడం వల్ల మీకు స్త్రీలతో పోటీ ఏర్పడడం కానీ, స్త్రీలతో విరోధం రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు రావడం, అధికారుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా అంతిమ విజయం మీకే రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా ఓర్పుతో ఎదుటివారు పెట్టే ఇబ్బందులు భరించవలసి ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం మీకు దగ్గర బంధువుల నుంచి కానీ, అత్తవారి నుంచి కానీ, భర్త గారి దగ్గర నుంచి కానీ వేధింపులు లాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. అయితే ఇది ఈ ఫిబ్రవరి 5వ తారీఖున శుక్రుడు మరి మకరం నుంచి కుంభంలోకి మారడంతో కొంతవరకు ఈ చికాకుల నుంచి స్త్రీలు బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు ధన లాభాధిపతిగా 6వ స్థాన సంచారం వల్ల ధన విషయంలో చాలా విపరీతంగా ఖర్చు అవుతుంటుంది. ఏదో విధంగా మరి మనీ బ్లాక్ అవ్వడం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ జరుగుతూ ఉంటాయి. అయితే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫిబ్రవరి 3వ తారీఖున బుధుడు కూడా 7వ స్థానంలోకి సంచరిస్తున్నాడు. సో అలాగే మరి గురువు 5వ స్థానాధిపతిగా 11వ స్థానం నుంచి మరి మీ యొక్క 7వ స్థానాన్ని వీక్షించడం వల్ల వివాహ ప్రయత్నాలు లాంటివి చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అంటే అది ప్రేమ వివాహం అవ్వచ్చు, పరిచయం ఉన్నవారు అవ్వచ్చు, అంటే ఏదైనా మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసుకోవడం కానీ, ఒకే ఇన్స్టిట్యూట్లో కలిసి చదువుకోవడం కానీ, మొత్తం మీద ఒక వ్యవస్థలో, ఒక సంఘంలో, ఒక సొసైటీలో ఉన్నటువంటి ఇద్దరి మధ్య అనుకోకుండా పరిచయం ఏర్పడి సమాన హోదా కలిగినటువంటి ఇద్దరి మధ్య ఇది ప్రేమ, తద్వారా పెళ్లి రావడం జరుగుతుంటుంది. తద్వారా మీ గౌరవం పెరుగుతుంది, అవతల వారి యొక్క హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ పెళ్లి విషయంలో చాలా వరకు మీకు ఈ పక్షంలో ఒక సెటిల్మెంట్కి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఈ వివాహ విషయంలో కానీ, ఎవరితో కలిసి ఏదైనా కొత్త వ్యవహారం స్టార్ట్ చేసే విషయంలో అనేక అడ్డంకులు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, ఎవరైతే మీతో కలిసి ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టి కొత్త వాళ్ళు మీ జీవితంలో ప్రవేశించకుండా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికి మీరు కూడా కొద్దిగా ఓర్పుతో మరి పరిష్కరించుకోవాలి తప్ప రివర్స్ గేర్లో వెళ్ళి వాళ్ళని ఏదో విధంగా తప్పిద్దామనే ప్రయత్నం చేస్తే అది మొదటిగా మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయకుండా వారికి న్యాయం చేయవలసి ఉంటుంది. మరి ఈ విధంగా ఈ పెళ్లి విషయంలో కొన్ని అనుకోని సమస్యలు తలెట్టి చివరికి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అష్టమ శని ప్రభావం మీ మీద ఉండడం వల్ల ఏ ప్రయత్నం అన్నా కొద్దిగా అల్లరిపాలు అవుతూ ఉంటుంది, ఏదో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, లేనిపోని నిందలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా చాలా చక్కగా నెమ్మదిగా పరిష్కరించుకోవాల్సింది. రాసి ఉన్నంత కేతువు కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకుంటుంటారు. అంటే అవతల వాళ్ళని తొందరగా నమ్మడం, మీ యొక్క సామర్థ్యాన్ని ఎక్కువ అంచనా వేయడం,
అందువల్ల ఇతరులను లెక్క చేయకపోవడం లాంటి విషయాలు రావడం వల్ల కొంతవరకు రాశిలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని అధిక బడ్డెను కలుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా మరి గురువు యొక్క అనుగ్రహం లాభస్థానంలో మీకు సంపూర్ణంగా ఉండడం వల్ల చాలా వరకు ప్రతి సమస్య కూడా చివరికి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాను నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుణ్ణి దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాను నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల,
సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకట చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి.